లోక్సభ ఎన్నికల రణక్షేత్రానికి రంగం సిద్ధమవుతోంది. కురుక్షేత్ర యుద్ధానికి ఏమాత్రం తగ్గకుండా సార్వత్రిక రణభేరీ జరగబోతోంది. పొత్తులు, ఎత్తులు, వ్యూహాలు, ప్రత్యర్థి బలాలు, బలహీనతలు ఒక్కటేమిటి అన్నీ ఇప్పుడు కనిపిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలన్నీ టాప్ గేర్ వేసేశాయి. డి అంటే డి అంటున్నాయి. మరోవైపు కేంద్ర ఎన్నికల సంఘం కూడా రాష్ట్రాల పర్యటనను త్వరలో పూర్తి చేయబోతోంది. మార్చి 2వ వారంలో పోల్ షెడ్యూల్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఆ వెంటనే ఎలక్షన్ కోడ్, ఆ తర్వాత సమరమే. సార్వత్రిక సమరానికి సర్వం సిద్ధం. వ్యూహ ప్రతివ్యూహాలతో పార్టీలు రెడీ. ప్రచారాలు, యాత్రలు, పొత్తులతో బిజీ. మార్చి 2వ వారంలో స్కెడ్యూల్కు ముహూర్తం. అతిపెద్ద ప్రజాస్వామ్యంలో ఓట్ల పండుగకు టైం దగ్గర వచ్చేసింది. సార్వత్రిక మహాసమరం ఏప్రిల్, మే నెలల్లో జరిపేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు సరిచూసుకుంటోంది. ఇప్పటికే చాలా రాష్ట్రాలను ఎన్నికల అధికారులు చుట్టేసొచ్చారు. ఇక మిగిలినవి కొన్ని రాష్ట్రాలే. అక్కడ పరిస్థితులను బేరీజు వేసుకున్న తరువాత పోలింగ్ తేదీలను ప్రకటించనున్నారు. సార్వత్రిక ఎన్నికలంటే ఇదో పెద్ద సమరం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే మాటలు కాదు. ఎన్నో వ్యవస్థలు, ఇంకెన్నో డిపార్ట్మెంట్లు కలిసి నడిస్తేనే ఇది సాధ్యం. ఇప్పుడు ఎన్నికల సంఘం సార్వత్రికానికి కసరత్తు చేస్తోంది. ఇది చివరి దశకు చేరుకుంది. అన్నీ కుదిరితే మార్చి 2వ వారంలో ఎప్పుడైనా పోల్ స్కెడ్యూల్ ప్రకటించే అవకాశం ఉంది. లోక్సభతో పాటే పలు రాష్ట్రాల అభివృద్ధి ఎన్నికల నిర్వహణకు ఈసీ గత కొన్ని రోజులుగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు చేస్తూ వస్తోంది. రాజకీయ పార్టీలు స్థానిక అధికారులతో సమావేశాలు నిర్వహించారు. వారి అభిప్రాయాలు తీసుకున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలను సూచించింది ఎన్నికల సంఘం. ప్రస్తుత లోక్సభ ఈ ఏడాది జూన్ 16తో ముగియనుంది. ఆలోగా ఎన్నికలు జరపాల్సి ఉంటుంది. మార్చి 9 తర్వాత ఎప్పుడైనా ఎలక్షన్ స్కెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే మరో 20 రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో కసరత్తు పూర్తి చేయటం ఖాయంగా కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా లోక్సభతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం అసెంబ్లీలకు ఈ ఏడాది మేలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటితో పాటు జమ్మూ కశ్మీర్లోనూ అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించాలని ఈసీ భావిస్తోంది. ఇందుకోసం మార్చి 8, 9 తేదీల్లో కేంద్ర ప్రభుత్వ అధికారులతో ఈ టీం సమావేశమయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్లో భద్రతా పరిస్థితులు, బలగాలతో పహారాపై చర్చించనున్నారు. ఆ తరువాత మార్చి 12, 13 తేదీల్లో ఈసీ బృందం జమ్మూ కాశ్మీర్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పరిస్థితులను పరిశీలించనుంది. లోక్సభతో పాటే స్థానిక అసెంబ్లీ ఎన్నికలను నిర్వహించే అవకాశాలపై ఒక అంచనాకు రానున్నట్టు తెలుస్తోంది. ఆ తరువాత మార్చి 2వ వారంలో సార్వత్రిక ఎన్నికల స్కెడ్యూల్ను ప్రకటించే అవకాశమైతే ఉంది. గత లోక్సభ ఎన్నికలకు 2019 మార్చి 10న స్కెడ్యూల్ను ప్రకటించారు. ఏప్రిల్ 11 నుంచి మే 19వ తేదీ వరకు 7 దశల్లో దేశవ్యాప్తంగా పోలింగ్ జరిగింది. తెలంగాణలో ఏప్రిల్ 11న పోలింగ్ జరిగింది. మే 23న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటించారు. ఈసారి కూడా ఏప్రిల్, మే నెలల్లోనే ఎన్నికలు నిర్వహించేలా ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. స్కెడ్యూల్ ప్రకటించగానే ఎన్నికల కోడ్ అమల్లోకొస్తుంది. ఏప్రిల్, మే నెలల్లో ఖచ్చితంగా ఎన్నికలు జరగనుండడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాలను ముమ్మరం చేశాయి. స్కెడ్యూల్ రాకముందే, ఎన్నికల కోడ్కు ముందే వివిధ అభివృద్ధి పనులకు కేంద్రంలోని బీజేపీ సర్కార్ శ్రీకారం చుడుతోంది. కోడ్ వచ్చాక కొత్తగా ఏ పనులు చేపట్టే పరిస్థితి లేకపోవడంతో అన్ని ఇప్పుడే చకచకా పట్టాలెక్కించే పనిలో ప్రధాని మోదీ బిజీగా ఉన్నారు. అటు భారత్ న్యాయయాత్ర పేరుతో ప్రచారం ముమ్మరం చేస్తున్నారు రాహుల్ గాంధీ. బీజేపీ, కాంగ్రెస్ పోటాపోటీగా ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి. పలు చోట్ల అభ్యర్థులను ఫైనలైజ్ చేసుకుంటున్నాయి. స్కెడ్యూల్ రాకముందే జాగ్రత్త పడుతున్నాయి. రెండు 2004 నుంచి 2014 దాకా కేంద్రంలో యూపీఏ సర్కార్ అధికారంలో ఉంది. 2014 నుంచి 2024 దాకా వరుసగా 2 టర్మ్లు మోదీ నేతృత్వంలోని బీజేపీ సర్కార్ అధికారంలో ఉంది.
అయితే ఇప్పుడే అసలు సిసలు సమరం జరగబోతోంది. 2 పార్టీలకు వరుసగా 2 టర్మ్లు అధికారమిచ్చిన దేశ ప్రజలు ఇప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ఉత్కంఠను పెంచుతోంది. బీజేపీకి సొంతంగా 370 సీట్లు, ఎన్డీఏ కూటమికి 400 సీట్లు, తాను మూడోసారి ప్రధాని అవటం ఖాయమని ప్రధాని మోదీ పదే పదే ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ గతంలో మాదిరిగానే హిందీ బెల్ట్ పైనే ఎక్కువ ఆశలు పెట్టుకుంది. ముఖ్యంగా యూపీ పైనే ఎక్కువ ఫోకస్ పెంచింది. ఎందుకంటే అక్కడ 80 లోక్సభ సీట్లున్నాయి. యూపీలో ఎవరు ఎక్కువ సీట్లు సాధిస్తే వారే అధికారానికి దగ్గరగా వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో మోదీ ఉత్తరప్రదేశ్ పైనే నజర్ పెంచారు. ఇటీవలే అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. తాజాగా 14,000 పనుల కోసం 10 లక్షల కోట్ల రూపాయలను వెచ్చించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అన్ని వర్గాలను అభివృద్ధి చేయటం తమ గ్యారంటీగా చెప్పుకొస్తున్నారు. అయితే దక్షిణ భారత్లో మాత్రం కమలం పార్టీకి ఆశించిన ఫలితాలు రావటం లేదు. పైగా తెలంగాణలో ఇటీవలే ప్రభుత్వం ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ ఇక్కడ లోక్సభ ఎన్నికల్లోనూ సత్తా చాటటం ఖాయమని చాలా సర్వేలు వెల్లడిస్తున్నాయి. 17 ఎంపీ స్థానాల్లో 10 సీట్లు ఖాయమని ఇండియా టుడే సర్వే అంచనా వేసింది. తాజాగా పీపుల్స్ పల్స్ సౌత్ ఫస్ట్ సర్వే సంస్థ కూడా తెలంగాణలో హస్తం పార్టీకి 8 నుంచి 10 సీట్లు ఖాయమని అంచనా వేసింది.